you are unable to understand. Problem number 24 given as identity is for any a comma b belongs to R, a comma b are distinct, belongs to R. An identity is given a minus 1 modulus of a minus 1 plus modulus of b minus 1 is equal to modulus of a plus modulus of b is equal to modulus of a plus 1 plus modulus of b plus 1. This is a given identity. Using this identity, find the minimum value of modulus of a minus b. It is asked. So here you can observe that given identity is a minus 1 plus b minus 1 is equal to modulus of a plus modulus of b is equal to a plus 1 b plus 1. These are three terms. Three terms are similar terms. Means a minus 1 b minus 1, a plus 1 b plus 1. If you consider this one a minus 0 b minus 0, you can assume 0 also, so that we can get a similar term regarding this identity. ఈ ఐడెంటిటీని బట్టి మనం ఒక ఫంక్షన్ ని చూస్ చేసుకున్నాం. f of x is equal to modulus of a minus x plus b minus x modulus of. This function is similar to these terms. ఈ x ప్లేస్ లో 1 0 1 మైనస్ 1 పెడితే ఈ పైన ఉన్న ఐడెంటిటీ వచ్చేస్తుంది ఈ ఫంక్షన్ కి. కాబట్టి ఈ ఫంక్షన్ ఏమని తీసుకున్నాం అంటే మనకు కావాల్సిన ఫంక్షన్ ఎలా ఎస్యూమ్ చేసుకున్నాం. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏ మైనస్ బి యొక్క మినిమం వాల్యూ. కాబట్టి ఇప్పుడు చేసేది ఏంటంటే దీన్ని ఏబిలో రియల్ నెంబర్స్ అన్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఎనాలిసిస్ చేద్దాం ఈ ఫంక్షన్ కి. ఏ అండ్ బి నంబర్ లైన్ మీద తీసుకున్నాం. సపోజ్ ఎక్స్ అనేది ఏ కంటే చిన్న వాల్యూ ఒక ఎక్స్ ని తీసుకోండి ఎంటైర్ లైన్ లో. ఫర్ ఎనీ ఎక్స్ లెస్ దాన్ ఏ కాకుండా ఏ యువతలో ఉన్న అన్ని నంబర్స్ ని కన్సిడర్ చేసాం అనుకోండి. అప్పుడు అంటే దాన్ని ఎలా రాయాలి? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఏ. ఈ కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ అంటే ఏ అనేది పెద్ద ఎక్స్ అనేది చిన్నది కాబట్టి ఏ మైనస్ ఎక్స్ అనే పాయింట్ ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ ఫంక్షన్ ఎలా మారుతుందంటే a minus x becomes a positive term, so we can neglect the modulus and we can write in this way. And b minus x is also x is less than b, so that it is positive quantity, so that you can write b minus x. Encheta modulus of x is equal to x whenever x greater than 0, modulus of x is equal to minus x when x less than 0. So using this definition you can write in this manner. That implies f of x is equal to what happens? That implies f of x is equal to minus 2x plus a plus b. Now to find out the nature of this function, we find out the derivative. F dash of x is equal to minus 2. F dash of x whenever less than 0, then f of x is said to be decreasing in that interval minus infinity to open a. ఈ ఇంటర్వల్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. అంటే డిక్రీజ్ అవుతున్నటువంటి ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఇక్కడ ఏ కంటే చిన్న వాల్యూస్ దగ్గర. అలాగే సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి టు ఇన్ఫినిటీ, ఈ ఇంటర్వల్ లో కన్సిడర్ చేస్తే అంటే బి కాకుండా బీకి అవతల ఈ పార్ట్ లో ఎక్కడైనా సరే మనం ఎక్స్ కన్సిడర్ చేస్తే కనుక ఈ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ పైన రిలేషన్ బట్టే ఎలా రాస్తాం ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ అనే వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఎంచేత ఏ అనేది చిన్నది ఎక్స్ అనేది పెద్ద, ఏలోంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ అవుతుంది. సో బై ద మాడ్యులస్ ఆఫ్ డెఫినేషన్ ఇట్ బికమ్స్ ఎక్స్ మైనస్ సి ప్లస్ అలాగే ఎక్స్ మైనస్ బి అవుతుంది మాడ్యులస్ డెఫినేషన్ బట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ కేసులో. That implies ఏమవుతుంది? డెరివేటివ్ చేస్తే f dash of x is equal to 2 greater than 0. Therefore f of x అనే ఫంక్షన్
ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఏ ఇంటర్వల్ లో బి టు ఇన్ఫినిటీ ఫంక్షన్ ఇంటర్వల్ లో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఈ యువతల ఫంక్షన్ డిక్రీజ్ అవుతుంది యువతల ఇంక్రీజ్ అవుతుంది ఏకి బికి ఏవైనా టూ రియల్ నంబర్స్ కన్సిడర్ చేస్తే కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ ఫంక్షన్ గ్రాఫికల్ గా ఒకసారి రిప్రజెంట్ చేస్తే ఏ అనుకోండి బి అనుకోండి ఈ రియల్ లైన్ లో ఇటువైపు అని తీసుకోవచ్చు ఆరిజిన్ సో ఈ ఫంక్షన్ ఇలా డిక్రీజ్ అవుతుంది ఈ కేసులో తర్వాత బి తర్వాత ఆ ఫంక్షన్ అలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏకి బికి మధ్యలో మనం ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది కానీ మనకి ఇచ్చిన డెఫినేషన్ ఒకసారి చూస్తే సపోజ్ ఈ ఫస్ట్ ఉన్న ఐడెంటిటీని చూస్తే ఏ ఎక్స్ ప్లస్ లో 1 పెట్టడం వల్ల ఈ ఫస్ట్ ఐడెంటిటీ అవుతుంది ఈ ఫంక్షన్ లో ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమవుతుంది ఇది అవుతుంది ఎఫ్ ఆఫ్ 0 పెట్టినప్పుడు ఎక్స్ ఈజ్ కూడా 0 పెట్టినప్పుడు ఈ ఐడెంటిటీ వస్తుంది అలాగే ఎక్స్ ఈజ్ కూడా -1 పెట్టినప్పుడు ఈ ఐడెంటిటీ వస్తుంది అంటే ఇచ్చిన ఐడెంటిటీలో మనం ఇచ్చిన ఐడెంటిటీని బట్టి ఎఫ్ ఆఫ్ 0 వీ కెన్ అబ్జర్వ్ దట్ ఎఫ్ ఆఫ్ -1 ఎంతో ఎఫ్ ఆఫ్ 0 ఎంతో ఎఫ్ ఆఫ్ 1 కూడా అంతే అంటే మూడు ఈక్వల్ ఫంక్షన్ నేచర్ ని బట్టి అంటే మూడు ఎక్కడ ఉన్నాయన్నమాట -1 0 1 డిస్క్రీట్ పాయింట్స్ సపోజ్ మనకి ఈ నంబర్ లైన్ మీద కన్సిడర్ చేసాం అనుకోండి -1 దగ్గర ఎంత వచ్చిందో ఫంక్షన్ వాల్యూ 0 దగ్గర ఎంత వచ్చిందో ఇలా తీసుకోండి ఎక్స్ యాక్సిస్ 0 దగ్గర ఎంత వచ్చిందో 1 దగ్గర కూడా అంతే వచ్చింది ఫంక్షన్ వాల్యూస్ మూడు కూడా ఈక్వల్ ఇక్కడ అంటే ఈ మూడు ఈక్వల్ అంటే ఈ ఎంటైర్ ఇంటర్వల్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వదు మూడు వాల్యూస్ అలాగే ఈ ఇంటర్వల్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వు అంటే -1 0 ఎక్కడ ఉండాలి ఏకి బికి మధ్యలో ఉండాలి బి తర్వాత అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ బి కంటే ముందు ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇటువైపు ఇంక్రీజ్ అవుతుంది ఇటువైపు డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో మాత్రమే ఈ ఫంక్షన్ వాల్యూస్ ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది ఈ మధ్యలో గురించి మనం మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈ మూడు వాల్యూస్ దగ్గర -1 0 1 దగ్గర ఆ ఫంక్షన్ వాల్యూస్ ఈక్వల్ అవుతుంది అంటే -1 0 1 బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పొచ్చు ఏం చేద్దాం మన యువతల డిక్రీజ్ అని అనుకున్నాం ప్రూవ్ చేసాం యువతల బి దగ్గర తప్ప బికి దాటిన తర్వాత ఇది ఇంక్రీజింగ్ బికి యువతల ఇది డిక్రీజింగ్ కాబట్టి -1 0 1 అనేవి ఏకి బికి మధ్యలో ఉండాలి కాబట్టి ఈ మూడు ఏకి బికి మధ్యలో ఉన్న డిస్క్రీట్ పాయింట్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఏ మైనస్ బి వాల్యూ మనం కన్సిడర్ చేయాలంటే ఏ అండ్ బి ఆర్ వేరియబుల్ పాయింట్స్ రియల్ నంబర్స్ కాబట్టి ఏ బిలు ఎంత మినిమైజ్ చేయొచ్చు దగ్గరికి అంటే ఏ బిలు ఎంతవరకు మినిమైజ్ చేయొచ్చు అంటే ఇవి ఇలాగా రియల్ నంబర్స్ కాబట్టి మీరు ఎంత క్లోజ్ గా తీసుకురావచ్చు దాన్ని మినిమైజ్ చేయాలంటే ఒక కేసులో ఏ ఈజ్ ఈక్వల్ టు -1 తో కోయిన్సైడ్ చేసి బి ఈజ్ ఈక్వల్ టు 1 తో కోయిన్సైడ్ చేసాం అనుకోండి అప్పుడు అది ఏ మైనస్ బి అనేది డిక్రీజ్ అవుతుంది ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి ఏ మైనస్ బి వాల్యూ మోర్ అవుతుంది అంటే సపోజ్ -1 కంటే ఎక్కువ 1 కంటే కూడా ఇంకా ఎక్కువ -1 కంటే తక్కువ తీసుకున్నాం అనుకోండి ఏ మైనస్ బి వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది అంటే వెళ్ళే కొద్ది కూడా దూరంగా వెళ్ళే కొద్ది కూడా మ్యాక్సిమం అవుతుంది దగ్గరికి వచ్చే కొద్ది కూడా మినిమం అవుతుంది ఎంత మినిమైజ్ చేయొచ్చు అంటే ఏ -1 తోటి బి 1 తోటి ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఏ -1 తోటి బి 1 తోటి ఈక్వల్ అయిన కేసులో ఏ మైనస్ బి వాల్యూ ఎంత వస్తుందంటే -1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -2 మాడ్యులస్ ఆఫ్ -2 అంటే 2 అంటే మినిమం వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత అవుతుంది 2 therefore minimum value of a minus b is equal to 2 అవుతుంది ఈ కేసులో